హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునిశ్చిత కలెక్షన్. చాలా రోజు అయిపోయింది కదా వాయిస్ ఇచ్చేసి. అండ్ ఈరోజు నేను ఐరన్ దోశ తవ్వని ఎలా సీజనింగ్ చేసుకుంటామో చూపిస్తాను. ముందుగా అయితే రస్ట్ అంతా పోయేలాగా గట్టిగా స్క్రబ్ చేస్తూ నేను విమ్ జెల్తో వాష్ చేస్తున్నాను. మీరు మీ సోప్ డిస్పెన్సర్ ఏదైనా దాంతో వాష్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ విధంగా మంచిగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. తర్వాత పొడి క్లాత్తో వాటర్ అంతా చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాన్ని మంచిగా ప్యాన్కి మసాజ్ చేయాలన్నమాట. అంటే ప్యాన్కి అంతా ఏదైనా రస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. అలాగే హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత సేమ్ మళ్ళీ విమ్ లిక్విడ్ వేసి మళ్ళీ మంచిగా స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ పొడి క్లాత్తో దూడ్చి ఇప్పుడు ఆయిల్ పెట్టి దాన్ని ఒక 24 అవర్స్ వదిలేయాలి. మంచి ఫ్రంట్ బ్యాక్ మంచిగా ఆయిల్ పట్టించేయాలన్నమాట. ఇట్లా ఒక 2-3 డేస్ 24 అవర్స్కి ఒకసారి వాష్ చేస్తూ మళ్ళీ తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకుంటూ ఆయిల్ పెట్టి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలన్నమాట. రస్ట్ రాకుండా ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేస్తే రస్ట్ రాకుండా ఉంటుంది అనమాట. వాటర్ ఉంటే ఏంటంటే తొందరగా రస్ట్ వచ్చే ఛాన్సెస్ అనమాట. తర్వాత ఆనియన్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా తరుక్కొని ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఆనియన్ ఎంత ఫ్రై అవుతే దోశ అంత మంచిగా వస్తుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ని సగం ముక్క కట్ చేసుకొని దాన్ని మంచిగా మసాజ్ చేయాలన్నమాట తవాకి. అది హీట్ అయిన తర్వాత ఇట్లా ఫర్మెంట్ అయిపోయిన దోశ పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశల్లాగా వేసేసుకోవడమే. అసలు నేను ఎలాగొస్తుందో ఫస్ట్ దోశ వస్తుందో రాదో అని అనుకున్నా కానీ యాక్చువల్గా అయితే నాకు ఫస్ట్ దోశ బాగానే వచ్చింది. తర్వాత 2 దోశలు ఉంటాయి కదా, అవి బిస్కెట్ అయ్యాయి. తర్వాత బాగానే వచ్చాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం దోశ బ్యాటర్ నార్మల్గా మనం నాన్ స్టిక్లో వేసేదానికంటే కొంచెం బ్యాటర్ లూజ్గా ఉంటేనే దోశలు మంచిగా క్రిస్పీగా సన్నగా పేపర్ దోశలాగా వస్తున్నాయి. నాన్ స్టిక్ ఇంకా ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పేసి ఈ ప్యాన్కి షిఫ్ట్ అయ్యాను. అండ్ మా దోశ ప్యాన్ కూడా ఖరాబ్ అయిన ఉండే. సో ఎందుకులే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, మరీ 2-3 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే మనం వాడినంత కాలం ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి పక్కా. నేను చెప్పాను కదా, మీరు యూజ్ చేసిన తర్వాత తడి ఏం లేకుండా తుడిచేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ 15-20 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే కదా, సో తొందరగా చేంజ్ చేసుకోండి మన బడ్జెట్లో వచ్చేలాగా. అండ్ ఒక్కొక్కటి చేంజ్ చేద్దాం మన కిచెన్లో. థ్యాంక్ యూ.